రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. వర్షాలు కురిసి రాష్ట్రంలోని రైతులకు అధిక దిగుబడి రావాలని త్వరలో యాగం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటరం మండలం దన్వాడ గ్రామంలోని దత్తాత్రేయ స్వామి దేవాలయ ఆవరణలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాల బియ్యం సమర్పించారు. దన్వాడ గ్రామంలో జరిగిన సీతారాముల కళ్యాణానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు చివరి వరకు ఉండి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. రాష్ట్రంలో వర్షాలు కురిసి రైతులు ఆనందంగా ఉండాలని త్వరలో యాగం చేయనున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితులందరూ కూడా గొప్ప కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన మిత్రులు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి తిలకించినట్టు వారికి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఆ భగవంతుడు అందరికీ కూడా మేలు చేయాలని, మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఏ కష్టం లేకుండా మన కష్టం అంతా కూడా రాముడు భరించే ఒక వ్యక్తిత్వం గల మనిషిని మనం పూజిస్తామన్న సందర్భంలో, మరి ఈ శుభ సందర్భంలో మీరందరూ వచ్చి తిలకించినందుకు మరి దేవస్థానానికి సంబంధించిన ప్రతినిత్యం పూజలు చేస్తా ఉన్నాయి ఇక్కడ.